హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి ట్రక్ ట్రావెలర్. వీడియో ఏంటంటే వెనక చూస్తున్నారు కాబట్టి ఇదైతే వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట, తమ్ముడిది. మనకి తమ్ముడు అనేది తెలుసు, మన ఊరికే లోడ్ వేసుకొచ్చింది చిట్యాల పక్కన 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనకైతే బండి వచ్చేసి ఇది బీదర్ నుంచి అయితే కోళ్ళ ఫామ్కి చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కోళ్ళ ఫాము, దీనికి వచ్చేసి లోడ్ వేసుకొచ్చింది అనమాట. నాకు మార్నింగ్ కాల్ చేసి అన్న ఇట్లా వస్తున్నానంటే తమ్ముడు వచ్చేసి అడ్రస్ చెప్పేసిన తమ్మునికి అయితే ఇక్కడ కోళ్ళ ఫామ్ది అడ్రస్ చెప్పేసిన, ఇక్కడైతే వచ్చి పెట్టుకుండు. తమ్ముడు ఏమైనా తిన్నావా అంటే ఏం తినలేదన్నా అంటే టిఫిన్ కూడా తీసుకొని అయితే వచ్చిన. టిఫిన్ తీసుకొని వచ్చేసిన, ఇప్పుడే పట్టిప్పేసిండు. వాళ్ళైతే ఖాళీ చేయడానికి అయితే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాక బండి ముంగల్ది అంటే ముంగల్ పెట్టేసిండు. తమ్ముడు అయితే బండిలో ఉండు. తమ్ముడైతే నేనైతే చూపిస్తాను. వచ్చేసి మన సబ్స్క్రైబర్లు మనకు ఫ్రెండ్ అనమాట. మనకి డైలీ ఫోన్ చేస్తుంటాడు, మనతో కాంటాక్ట్ ఉంటాడు. అన్న ఎక్కడున్నావు ఏంది అదే అని అడుగుతాడు. తమ్మునికి అయితే టిఫిన్ తెచ్చిన. టిఫిన్ అయితే ఇప్పుడు తింటాడు. కడుక్కో తమ్ముడు టిఫిన్ తిను అని చెప్పేసి కడుక్కుంటున్నాడు అనమాట. నేనైతే మళ్ళీ తమ్ముని చూపిస్తా. మళ్ళీ నేను వీడియో ఎట్లా అన్లోడ్ అవుతుంది అనేది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసుకున్నట్టయితే బండి అయితే కాల్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి 5 మెంబర్సే కాల్ చేస్తారంట. గంటన్నరలా కాల్ చేసేస్తామన్నా, ఇబ్బంది ఏం లేదు మీకు అని అంటారు. తమ్ముడైతే టిఫిన్ అయితే చేసిండు, ఇప్పుడే టిఫిన్ తిన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఒక నెట్ అయితే తీసేసారు. ఇట్లా అనమాట, వాళ్ళు కింద పడేస్తారు. మన వాళ్ళు అయితే లోకల్ వాళ్ళు అయితే ఈ వర్క్ చేయలేరు. వీళ్ళైతే ఫటాఫట్ చేసేస్తారు అనమాట వర్క్. ఇది వచ్చేసి మన చిట్యాలనే కాల్ అవుతుంది అనమాట బండి. తమ్ముడు వచ్చేసి మనకు ఫ్రెండ్, అందులో మన సబ్స్క్రైబరు. చెప్పాను కదా వెళ్ళాక బండి వచ్చేసి అయితే మనకైతే బండి వచ్చేసి అయితే సగం కాలైంది, ఇంకా కొంచెం సగం ఉంది. తమ్ముడు వచ్చేసి అయితే చూస్తున్నారు కదా, తమ్ముడు అయితే కాల్ చేసిండు అనమాట మనకి వచ్చేసి, అన్న ఇక్కడ వచ్చేసిన అని చెప్పేసి. టిఫిన్ అయితే తిని కూర్చున్నాడు. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఇప్పుడు బండి అయితే ఖాళీ కాగానే ఇక మరి తమ్ముడు వెళ్తా అంటాడా, మరి ఉండి టైం స్పెండ్ చేస్తా అంటాడా అనేది అయితే చూడాలి. తమ్ముడు ఉంటా అంటే టైం స్పెండ్ ఎలా చేస్తున్నా అనేది మీకు కూడా నేను చూపిస్తా. కానీ వెళ్ళిపోతుంటాడు మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు సిమెంట్ లోడ్ అవుతుందంట బండి వచ్చేసి. ఇది వచ్చేసి సిమెంట్ తిరుగుతుంది అనమాట. మహారాష్ట్ర కానీ బీదరు, గుల్బర్గా సిమెంట్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ లోడ్ అవుతుంది. ఒకవేళ ఈవినింగ్ కనుక ఒకవేళ మనకి చిట్యాల సైడ్ మళ్ళీ వచ్చిందనుకో మళ్ళీ కలిసేసి అయితే మళ్ళీ వెళ్తాడు. మనకి వస్తప్పుడు కలుస్తాడు. కానీ ఇన్ని రోజులు అయితే నేను డ్యూటీ ఉండడం వల్ల నేను కలవలేకపోయినా. మొత్తానికైతే బండి అయితే కాలైపోయింది. మళ్ళీ ఇప్పుడు 2 కిలోమీటర్లు వెళ్ళి కాంట పెట్టుకొని ఇక్కడికే రా అంటున్నాడు. అయితే తమ్ముడికి చెప్పేసిన, లారీ ఎందుకు తమ్ముడు వద్దు, ఇక్కడ వచ్చేసి షాప్ చేస్తారు చూసినారు కదా, షాప్ చేయించేసుకొని కాంట దగ్గర బండి పెట్టేసి లారీ అక్కడ పెట్టేసి మనమైతే మళ్ళీ వచ్చేద్దాం, బైక్ మీద వచ్చేసి రిసీవ్ తీసుకొని పోదామన్నా. సరే అన్న ఓకే అని అన్నాడు. ఇప్పుడైతే మళ్ళీ నేను చూపిస్తాను మళ్ళీ ఎక్కడ వెళ్తాను, కాంట ఎక్కడ పెడుతున్నాను అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా దుమ్ము వస్తుంది మొత్తం. పోనీ ఎట్లా వెళ్ళిపో ముందరికి. ఇప్పుడైతే కాంటకైతే వెళ్ళాలి. బండి ఇందులో మళ్ళీ కాబట్టి రివర్స్ రావాల్సిందే. थोड़ा साइड बता दो भैया. सीधा आगो तू गाड़ी निकालो भैया, तू वो निकालो, मैं बोल देता हूँ उसको. राने हटने, सीधा राने. राइट पట్టుకో వచ్చేసాయి. రాని क्या होता जी, कुछ नहीं होता. सीधा చేసుకో రాని. రైట్ పట్టుకో రాని. ఫిక్స్డ్ అయిపోయింది అయితే. దీంట్లోకి అందరు గుద్దేసిరంట. చిన్నగా చూసుకొని వెళ్ళిపో, తాకుతుంది బండి అన్నట్టు. రాని సీదా రండి. అట్లనే లెఫ్ట్ కట్ అటు చూసుకో. రాని కజయ్, ఫుల్ కజయ్. ఇప్పుడైతే కాంటాకి పోయి కాంటా పెట్టేసి మళ్ళీ కాంటా స్లిప్ తీసుకొని వస్తే రిసీవ్డ్ అనేది ఇస్తాడంట. మన బైక్ ఉంది కదా, మన బండి మీద వచ్చేసి మనం బండి ఇంత దూరం ఎందుకు, డీజిల్ బొక్క మనకైతే. నేను కాంటా దగ్గరికి అయితే ముందు వెళ్తా.
తమ్ముడు వచ్చేసి పోనీ మనమైతే గంట దగ్గరికి వెళ్ళేసి అయితే ఇది యాక్చువల్ అయితే షార్టేజ్ వస్తుంది 100-200 కిలోలు అంటున్నాడు. ఎందుకంటే తమ్ముడు ఇది కొడతాడు కదా, ఎప్పుడు ఇదే లోడ్లు వేసుకొస్తాడనమాట. మన మిర్యాల కూడా హుజూర్ నగర్ ఉంది కదా, అక్కడి నుంచి సిమెంట్ వేసుకెళ్ళి మనకి ఇది కోళ్ళ మేత అనేది ఎత్తుకొస్తారన్నమాట. అక్కడి నుంచి ఫీడు షార్టేజ్ వస్తుంది అన్న కంపల్సరీ. ఇప్పుడు చూడాలి మనకి ఇదేమైనా షార్టేజ్ వస్తుందా అని అయితే అంటున్నాడు. ఏం రా తమ్ముడు అని చెప్పాను. ఇక షార్టేజ్ వస్తే ఇప్పుడు మన దగ్గరనే కదా, ఏది అవసరమైతే అతను మాట్లాడదాం, షార్టేజ్ ఏం రాయకన్నా మనదే బండి అని చెప్పేద్దాం. ఇక్కడ ఉన్న అతను కూడా మనోడే, చెప్తే అయిపోతుంది. అయితే మనకైతే కండ్ల మొత్తం దాంట్లోనే దుమ్ము అయితే పడిపోతుంది. బండి అయితే వెళ్ళిపోని, మనం స్లోగా వెళ్ళిపోదాం. వచ్చేసి అయితే సబ్స్క్రైబర్ మన తమ్ముడే అనమాట. మనకి ఎప్పుడు డైలీ కాల్ చేస్తుంటాడు. అందులోటి మనకి ఏ వీడియోలైనా చూసి కామెంట్లు కూడా పెడుతుంటాడు. అన్న సూపర్ వస్తున్నాయి అన్న, అదన్నా ఇదన్నా అని చెప్తుంటాడు. మనకి వచ్చేసి అందులోటి అయితే మా వైఫ్ కూడా మధ్యాహ్నం ఏం తింటాడు అని చెప్పేసి బాక్స్ కూడా పెట్టించింది. ఇంకా తమ్మునికి అయితే తెలియదు, మన బండ్లోనే ఉంది. ఇప్పుడైతే బండి కాట దగ్గరికి వెళ్ళాక రిసీవ్ తీసుకున్నాక టిఫిన్ బాక్స్ అయితే తమ్మునికి ఇచ్చేసేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం ఏమైనా ఆగినప్పుడు తింటాడు. మళ్ళీ మధ్యాహ్నం ఎక్కడ హోటల్ తినాలి, ఎందుకు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకునేది మన ఇక్కడే కదా అని చెప్పేసి బాక్స్ కూడా తీసుకొచ్చినట్టే నేను. మనకి ఆ బాక్స్ అయితే మధ్యాహ్నం తినమని చెప్పేస్తాను. తీసుకుంటారా తీసుకోవడం అయితే నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా? నేనైతే ఇప్పుడు కాట దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వీడియో తీసాను ఫ్రెండ్స్. బండి అయితే వెళ్ళిపోతుంది ముంగల. మనకు వచ్చేసి ఇదే అనమాట మిల్లు. ఇట్లా అప్పిస్తుంది కదా కాంట, ఈ కాంట పెట్టేసుకొని బండి ఇక్కడ సైడ్ పెట్టేసుకొని మళ్ళీ బండ్లోడ్ అయిన దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కాంట అయితే చాలా డేంజర్ ఉంటుంది, చూపిస్తాను నేను. అది ఇక్కడ కాంట ఎక్కదు, అక్కడ రూమ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి అది దాటుతుంది. అవసరం అయితే టైర్ కూడా పగిలే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది టైర్లు కూడా పగిలిపోయాయి అన్నమాట. ఇంకా ముందు తీసుకోవాలన్నమాట ఇక్కడ. బస్ ఆపేసాయి. వెళ్ళి కాంట అయితే కొట్టిద్దాం. చేసినా ఉండని ఏం కదా, ఇదే తోల్. ఇక్కడైతే బండి అయితే పెట్టేసినాం, కాంట అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి రిసీవ్డ్కి వెళ్ళాలా. అక్కడ అతను ఎంతసేపు ఆపుతాడనేది తెలియదు. అంటే చెప్పలేదు ఫుల్ పేమెంట్ ఇక్కడ వస్తాయని 2K అని చెప్పలే. అకౌంట్లో వేస్తా అంటే ఇవాళ పడిపోతుంది ఏమిటి, మళ్ళీ లేదంటే రేపు పడుతుంది. అదే మరి పెట్టుకుందాం, పోయి అడుగుదాం రిసీవ్డ్ ఇస్తాడా లేకపోతే క్యాష్ అంటాడా చూద్దాం. ఫైనల్లీ అయితే మనకైతే బండి కాల్ అయిపోయింది. రిసీవ్ కూడా తీసుకొని వచ్చినాం. తమ్మునికి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే లంచ్ బాక్స్ అయితే తీసుకొచ్చినాం. మా వైఫ్ అయితే లంచ్ బాక్స్ పెట్టింది. అన్నయ్య వద్దు అన్నాడు, తీసుకో తమ్ముడు, మళ్ళీ మధ్యలో ఎక్కడ తింటావు ఆగి, మళ్ళీ అయినా రోడ్ల మీద తింటే మంచిగా ఉండదని చెప్పేసి బాక్స్ ఇస్తే పెట్టేసుకున్నాడు. అన్నం అయితే పెట్టుకున్నా. అన్నం అయితే చాలా మంచోడు, ఎందుకంటే ఫస్ట్ జస్ట్ మాకు
ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయింది. ఇన్స్టాగ్రామ్ తర్వాత నెంబర్ తీసుకొని అట్లా మాకు పెద్ద పరిచయం అయితే కుదిరింది. అన్నకైతే నేను నైట్ మెసేజ్ చేసినా కానీ చూసుకోలేదు. మార్నింగ్ ఫోన్ చేయగానే నా కోసం మళ్ళీ దాంట్లో నెట్ బ్యాలెన్స్ లేదు, రీఛార్జ్ చేసుకున్నాక వాట్సాప్లో వచ్చింది. నా కోసం మళ్ళీ రీఛార్జ్ చేసుకొని ఫోన్ చేసి ఆ మిల్లు కనుక్కొని మరీ అడ్రస్ చెప్పి ఇక్కడికి తోలుకొచ్చిండు. తోలుకొచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ తెచ్చిచ్చి అన్నం కూడా తెచ్చిచ్చింది. లంచ్ కూడా చేసి అన్లోడ్ అయ్యేంతసేపు నాతోనే ఉండి జోలు పెట్టుకుంటుంటే టైం స్పెండ్ చేసి ఇప్పుడు అన్లోడ్ అయిన తర్వాత వెళ్ళిపోతున్నాం. అన్న అయితే చాలా మంచోడు ఫ్రెండ్స్. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అన్ననైతే. నా సబ్స్క్రైబర్స్ చెప్తున్నా, అన్న సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా, అందరైతే సపోర్ట్ చేయండి, అన్ననైతే ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్త కంటెంట్ అయితే ఇస్తుంటాడు. తమ్ముడికి కూడా అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది, వచ్చేసింది. ఛానల్ పేరు మన తెలుగు షార్ట్స్ అని. ఇప్పుడు బండిలు అయితే తీయడు, ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లనే ఉన్న బయటికి వెళ్తారు కదా టూర్స్ కూడా వెళ్ళినప్పుడు అయితే బ్లాగ్స్ అయితే తీస్తాడు. మన లారీ వెహికల్స్ కూడా ఒక్కడే వెళ్తుండు, కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల తీయలేకపోతుండు. ఇంకా తమ్ముడు కూడా స్టార్ట్ చేస్తా అంటుండు మన లెక్క. కాకపోతే ఏంటంటే మన వీడియోస్ కనుక మీకు ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ అయితే ఐకాన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. ఇట్లాంటి కంటెంట్లు అనేది నేను చూపిస్తుంటాను. ఇప్పుడైతే తమ్ముడు అయితే వచ్చేసి వెళ్తాడు. మిర్యాలగూడకి వెళ్ళమన్నారు, ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తే మిర్యాలగూడకి వచ్చేసి అన్నారు. అక్కడికి వెళ్ళాక తమ్మునికి జాకీ కూడా లేదంట, అది తీసేసుకొని మిర్యాలగూడకి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా లోడ్ చెప్తే లోడ్కి అయితే వెళ్తాడంట. ఇప్పటితోనైతే వీడియో అయితే కంప్లీట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. జై డ్రైవర్స్.